Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center. Dear students, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ 5089కి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ పోస్టులు అండ్ రిమైనింగ్ పోస్టులు అయినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టులతోనే కంప్లీట్గా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగా మరి వేలాది మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా డిఈడి బీఈడి పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇప్పటికే టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూడడం జరుగుతుంది. మరి సరైన టైంలో సరైనటువంటి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకున్నవాడు మాత్రమే సమర్థుడిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైన టైము. ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే డెఫినెట్లీ సబ్జెక్ట్ మీద మంచి పట్టు రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన అన్ని బ్రాంచెస్ గత 20 సంవత్సరాల నుంచి వీ హావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ ద టెట్, డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్స్ అండ్ స్టేట్ వైడ్ అండ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్లో గత 20 సంవత్సరాల నుంచి వీ హావ్ బీన్ గివెన్ కోచింగ్. ఆల్మోస్ట్ 1 lakh people have been trained, almost 10,000 people have been got selected from our branches. అదే ఇన్స్పిరేషన్తోని అదే ఉత్సాహంతోని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి మరి ఆఫ్లైన్ ఆన్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, న్యూ బ్యాచెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, స్టడీ మెటీరియల్ ఏ విధంగా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మన యొక్క ఫ్యాకల్టీస్ గత 20 సంవత్సరాల నుంచి టెట్, డిఎస్సి, మోడల్ స్కూల్స్ అండ్ గురుకుల టీచర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో వరుసగా స్టేట్ టాపర్స్గా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులు నిలబడడానికి కారకులైనటువంటి ఫ్యాకల్టీస్ ఎవరెవరు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమాచారము, న్యూ బ్యాచెస్కి సంబంధించిన సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరి అప్కమింగ్ కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని కూడా క్లియర్గా ఈ వీడియోలో చివరి వరకు మీరు చూసినట్టయితే డెఫినెట్లీ మీకు కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా నాకు తెలిసిన సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ యాజ్ పర్ 2023 టెక్స్ట్ బుక్స్ని అనుసంధానంగా సిలబస్తోనే రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుంది. దీంట్లో భాగంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థి అయినా మొట్టమొదటిగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో మరి ఆ కోర్సుకి, ఆ పర్టికులర్ కోర్సుకి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయని ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీంట్లో భాగంగా మరి డిఎస్సి, రాబోయే డిఎస్సిలో ఇప్పటికే గవర్నమెంట్ శాంక్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానిలో ఎస్జిటి ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, పీఈటీ ఎన్ని ఉన్నాయి, మరి స్పెషల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ పాయింట్కి సంబంధించిన సమాచారాన్ని మీకు కొంత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరొక విషయము, గవర్నమెంట్ నుంచి 13,000 పోస్టులు మరి రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ బ్యాడ్లీ గవర్నమెంట్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ ఓన్లీ ఆల్మోస్ట్ 5089కి సంబంధించినటువంటి మరి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అండ్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1500 చేంజ్తోని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ కూడా విద్యార్థుల పక్షంగా ఉంటుందని మనం ఆశిస్తూ మరి త్వరలో మన యొక్క అభ్యర్థులను పరిగణనలో తీసుకొని మరి ఈ యొక్క పోస్టుల సంఖ్యను కూడా ఖచ్చితంగా మరి పెంచి మరి డిఎడ్, బిఎడ్ విద్యార్థులకి అనుకూలంగా వెళ్తుందని మనం ఆశిస్తూ మరి ముఖ్యంగా మరి శాంక్షన్ చేసిన పోస్టుల గురించి డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, టీఎస్ డిఎస్సి 2023 గవర్నమెంట్ ఇప్పటికే శాంక్షన్ చేసినటువంటి పోస్టులు కనుక మీరు చూసినట్టయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 1739 పోస్టులతోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మరి మ్యాథమెటిక్స్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, ఇంగ్లీషు, హిందీకి సంబంధించినటువంటి పోస్టులు మరి జిల్లాల వారీగా కూడా మరి యొక్క సిలబస్ దీని యొక్క రిలీజింగ్లో భాగంగా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం శాంక్షన్ చేసిన పోస్టుల ప్రకారము స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 1739 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎవరైతే డిఎడ్ పూర్తి చేసుకొని ఉంటారో, టీటీసీ పూర్తి చేసుకొని ఉంటారో వారి కోసం మరి శాంక్షన్ చేసిన పోస్టులు 2575 2575 పోస్ట్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ బై ద తెలంగాణ గవర్నమెంట్. అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్, లాంగ్వేజ్ స్కాలర్స్కి సంబంధించినటువంటి పోస్టులు 611 పోస్టులతోనే మరి ఈ యొక్క లాంగ్వేజ్ స్కాలర్స్కి సంబంధించిన పోస్టులు రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీస్కు 164 పోస్టులు రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు 1523 పోస్టులతో
ఉద్దేశంతోనే టోటల్లీ 6,612 పోస్టులు మరి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ విచ్ మరి 5,089 పోస్ట్ ఈజ్ శాంక్షన్డ్ ఎస్పెషల్లీ ఫర్ ద స్కూల్ ఎడ్యుకేషన్. అంటే స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జిటీస్, పీఈటీస్, లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించిన పోస్టులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి 5,089 పోస్టులతోనే మరి అతి త్వరలో మరి గవర్నమెంట్ ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఏ పోటీ పరీక్షల్లో మనం విజేతగా నిలబడాలన్నా ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆఫ్టర్ దట్ మరి ఎగ్జామ్లో మరి ఏ యొక్క చాప్టర్స్కి అండ్ ఏ యొక్క సబ్జెక్ట్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుందో కూడా మీరు గమనించినట్టయితే మన యొక్క ప్రిపరేషన్ ప్లానింగ్ని కూడా మనం ఆ విధంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క డిఎస్సి ఎస్జిటికి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి డియర్ స్టూడెంట్స్, మరి డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి మార్క్స్ వెయిటేజ్ని కనుక గమనించినట్టయితే సాధారణంగా ఎవరైతే టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ని క్వాలిఫై అవుతారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే 150 మార్కులు కండక్ట్ చేసే టెట్లో మరి ఖచ్చితంగా 60 మార్కులు సాధిస్తేనే అతను క్వాలిఫై అయినట్టుగా భావించవలసి ఉంటుంది. అదేవిధంగా బీసీ క్యాండిడేట్ అయితే 75, ఓసీ క్యాండిడేట్ అయితే 90 మార్క్స్ వస్తే టెట్లో క్వాలిఫై అయ్యి వారందరూ కూడా డిఎస్సి రాసుకోవడానికి అర్హులు అవుతారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఇంతకుముందు టెట్ రాసి డిస్క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఉన్నారో, అదేవిధంగా మొట్టమొదటిసారిగా డిఎస్సి రాస్తున్నటువంటి విద్యార్థులకి నా వ్యక్తిగత సూచన ఏంటి అంటే కేవలం క్వాలిఫై మార్క్స్తోని ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్లో మనం ఫైటింగ్ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఇన్ మై 20 years of experience, I have seen so many students who are more intelligent in the part of their knowledge even though they failed in the competitive examination because competition కొన్ని జిల్లాలు చూసుకుంటే చాలా హెవీగా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో ఒక విద్యార్థికి మంచి మార్కులు వచ్చినా జాబ్ రాదు, కానీ ఆ పక్క జిల్లాలో ఇతనికి వచ్చిన మార్కులే హైయెస్ట్ మార్కులు అయి ఉంటాయి ఆ పక్క జిల్లాలో, కానీ ఈ జిల్లాలో అతనికి జాబ్ వచ్చే పరిస్థితే లేదు. అంత కాంపిటీషన్లో మీరు విజేతగా నిలబడాలంటే టెట్ వెయిటేజ్ మార్క్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ప్లీజ్ కాన్సన్ట్రేట్ మోర్ మార్క్స్ ఇన్ ద టెట్ పార్ట్ ఎట్ ఆల్. టెట్లో సేఫ్గా సెక్యూర్ మార్క్స్ అట్లీస్ట్ 115 మార్కులు మీరు సాధించినట్టయితే డిఎస్సిలో మంచిగా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాచ్ మై పాయింట్. మీరు ఆ విధంగా ముందుగా టెట్లో మంచి మార్కులు గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన దాంట్లో మొత్తం కూడా 8 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. 8 పార్ట్స్లో ఏమేమి ఉంటాయి మనం గమనించినట్టయితే సబ్జెక్ట్ వైజ్గా పార్ట్ 1లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి సబ్జెక్ట్ని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇట్స్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్. మరి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అండ్ అదేవిధంగా జాతీయ స్థాయి అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ మీద 10 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 10 మార్క్స్ అంటే ఇక్కడ కేటాయించింది 10 మార్క్స్ కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. కాబట్టి 10 మార్క్స్ అండ్ 20 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. దిస్ ఈస్ వెరీ important subject in order to get more score in the DSC examination. You should have to prepare daily 2 hours especially on the GK current affairs. ప్రతి క్షణం కూడా మరి డిఎస్సిలో విజేత నిలబడాలన్న ఏకైక ధ్యేయంతో ముందుకెళ్లే ప్రతి విద్యార్థికి నేను ఇచ్చే సూచన ఏంటి అంటే ప్రతిరోజు 2 గంటలు మరి న్యూస్ పేపర్, ఎనీ న్యూస్ పేపర్, ఈనాడు, సాక్షి, వాట్ ఎవర్ మేబీ ఏ పేపర్ అయినా సరే రోజుకు 2 గంటలు మీరు ప్రిపేర్ అయ్యి ఒక నోట్స్ తయారు చేసుకుని ఇంపార్టెంట్ ఈవెంట్స్ స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా అండ్ జరుగుతున్నటువంటి ఈవెంట్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసుకుంటూ సపరేట్ నోట్స్ రాసుకొని దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయడంతో జీకే కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడం జరిగింది. మరి చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 ఎప్పుడు జరిగింది, మరి అది ఎందుకు ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది, ఎప్పుడు వాటిని ప్రయోగించడం జరిగింది, ఈ విషయాల మీద రేపు ఖచ్చితంగా రాబోయే డిఎస్సి ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి. అటువంటి క్వశ్చన్స్ మీద ఎక్కువ టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇన్ ద పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ గోయింగ్ టు గివ్ 10 మార్క్స్ అండ్ 20 క్వశ్చన్స్. మరి అదేవిధంగా పార్ట్ 2 చూసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుగులో విద్యా దృక్పథాలు అని చెప్పడం జరుగుతుంది. ఇది లేటెస్ట్గా గత డిఎస్సి నుంచి అంతకుముందు
ఇంతకుముందు డిఎస్సి నుంచి మరి ఏర్పాటు చేసినటువంటి సబ్జెక్టు ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాల్లో భాగంగా మరి ప్రాచీన విద్య ఎలా ఉండేది, వేద విద్య ఎలా ఉండేది, ఎన్సిఎఫ్ అండ్ లేటెస్ట్గా జాతీయ విద్యా విధానానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, విధి విధానాలకు సంబంధించిన దాని మీద ఒక టీచర్కి సరి అయినటువంటి అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. 10 మార్క్స్కి 20 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో దీస్ ఆర్ ది 2 సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు డిఎస్సి ఎస్జిటిలో మీరు విజేతగా నిలబడాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే జీకే కరెంట్ అఫైర్స్లో ఎంత ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి సార్ వచ్చి మీ ముందు వచ్చి ప్రజెంటేషన్ చేసినప్పటికి కూడా అది కేవలం 20%. రిమైనింగ్ 80% ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్ ప్రిపరేషన్ టెక్నిక్స్, హౌ మచ్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ ద నేషనల్ వైడ్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ టైం ఫోకస్ చేసిన వాళ్ళకి మాత్రమే మంచి మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇట్స్ వెరీ డ్రై సబ్జెక్ట్. ఎనీవే మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పర్స్పెక్టివ్స్ మీద కూడా మంచి ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా పార్ట్ 3 తీసుకున్నప్పుడు లాంగ్వేజ్ 1, ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అంటే తెలుగు కానీ ఉర్దూ కానీ హిందీ కానీ ఈ విధంగా ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం విద్యార్థులైతే తెలుగు సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తెలుగుకి సంబంధించిన సబ్జెక్ట్లో భాగంగా 9 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే తెలుగుకి టోటల్ మార్క్స్ ఎన్ని అంటే ఏం చెప్పాలి? 9 మార్క్స్. 9 మార్క్స్ అంటే 18 క్వశ్చన్స్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ ద డిఎస్సి ఎస్జిటి పార్ట్ ఎట్ ఆల్. అంటే మీరు 18 క్వశ్చన్స్ని మీరు టార్గెట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ ద 9 మార్క్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. అండ్ ఆఫ్టర్ దట్ పార్ట్ 4 తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ 2 ఈజ్ ఇంగ్లీష్. మరి గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ అనగానే మొదటి నుంచి కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ కనపడ్డా చివరికి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. బట్ నవ్ డేస్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యూ షుడ్ హ్యావ్ టు ఫేస్ ఇంగ్లీష్. ఏదైనా విషయాన్ని మనదిగా మీరు ఓన్ చేసుకున్నప్పుడు మాత్రమే దాని మీద సరైనటువంటి శ్రద్ధ, ఇంట్రెస్ట్ అనేది మనకు కలగడం జరుగుతుంది. కాబట్టి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. నేటి పోటీ ప్రపంచంలో రేపు మీరు ఇంగ్లీషు మరి బోధించాల్సినటువంటి పరిస్థితి కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టీచర్గా ఉంది. మరి రేపొద్దున ఫ్యూచర్లో మరి డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా ఈ ఒక్క డిఎస్సికి తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐ థింక్ సో ఇన్ ఫ్యూచర్ డిఎస్సిస్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఫియర్ను వదిలిపెట్టి సరైనటువంటి ఫ్యాకల్టీ మీ ముందు కనుక ఉండగలిగితే, సరైనటువంటి మెటీరియల్ని గ్యాదర్ చేసుకున్నట్టయితే ఇంగ్లీష్లో కూడా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఫియర్ కావద్దు. దానికి 9 మార్క్స్ కేటాయించడం జరిగింది. 18 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. అండ్ ఆఫ్టర్ దట్ పార్ట్ 5 వచ్చేసి మ్యాథమెటిక్స్కి వచ్చేసి 9 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ యూ కెన్ గెట్ 100 out of 100 మార్క్స్, దట్ ఈస్ మ్యాథమెటిక్స్. సో ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించి నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలామంది మ్యాథ్స్ను చూడగానే పరుగులు పెట్టడం జరుగుతుంది. బట్ కాకపోతే బేసిక్ ఫౌండేషన్ ఎందుకు అలా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ది బేసిక్ ఫౌండేషన్ టాపిక్స్ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడంతోనే ఆ విద్యార్థులందరూ కూడా కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి సరైనటువంటి షార్ట్ కట్స్ చెప్పి ఫౌండేషన్ నుంచి క్లాస్ను మూవ్మెంట్ తీసుకెళ్లే ఫ్యాకల్టీ కనుక మీ ముందు ఉన్నట్టయితే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ స్కోరింగ్ సబ్జెక్ట్. 9కి 9 మార్క్స్ ఖచ్చితంగా సాధించే విధంగా మీరు ప్రిపరేషన్ అవ్వాలి అంటే మంచి ఫ్యాకల్టీ కూడా మీకు ముందు అందుబాటులో ఉండాలి. మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మ్యాథ్స్ అంటేనే మరి ఖచ్చితంగా ఒక 4-5 సార్లు ఎప్పుడు కూడా మరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, మోడల్ స్కూల్స్, గురుకుల స్కూల్స్కి బోధించినటువంటి ఫ్యాకల్టీస్ వచ్చి డిఎస్సి ఎస్జిటి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు సరైనటువంటి దిశానిర్దేశం అందించడానికి ప్రయత్నం చేస్తారు. దీంట్లో భాగంగా మ్యాథమెటిక్స్కి వచ్చేసి 9 మార్క్స్ కేటాయించడం జరిగింది. 18 క్వశ్చన్స్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్. అండ్ అదేవిధంగా పార్ట్ 6 వచ్చేసి సైన్స్ అన్నప్పుడు సాధారణంగా బయో సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే డిఎస్సి ఎస్జిటికి వచ్చేసరికి 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఈవీఎస్ అని ఉండడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటారు. ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోనే మరి సైన్స్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నిటిని కలిపి
కాబట్టి మరి 3 నుంచి 6వ తరగతి వరకు ఈవీఎస్ అని చెప్పడం జరుగుతుంది. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటటువంటి బయాలజీ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ అండ్ అదేవిధంగా మరి సోషల్ స్టడీస్కి సంబంధించిన హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ 8th స్టాండర్డ్ వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మరి రీసెంట్గా అడుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 10th క్లాస్ వరకు కూడా కొన్ని చాప్టర్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు 10th క్లాస్ వరకు మ్యాక్సిమం లింక్డ్ చాప్టర్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో సైన్స్కి సంబంధించి 9 మార్క్స్ కేటాయించడం జరిగింది. 18 క్వశ్చన్స్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్ 7 సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్లో మీకు సాధారణంగా మరి హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, మరి అదేవిధంగా 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఈ సోషల్ స్టడీస్ అనేది ఈవీఎస్లో భాగంగా ఉంటుంది. అంటే 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఈవీఎస్లో ఉండే సోషల్ స్టడీస్, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి సోషల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఈ టాపిక్స్ అన్నిటిని బేస్ చేసుకుని సిలబస్లో భాగంగా 9 మార్కులు కేటాయించడం జరిగింది. 18 క్వశ్చన్స్ని మరి ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పార్ట్ 8, ద మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్, దట్ ఈస్ నథింగ్ బట్ టీచింగ్ మెథడాలజీ. ఈ టీచింగ్ మెథడాలజీలో భాగంగా తెలుగుకి సంబంధించిన మెథడాలజీ, ఇంగ్లీష్కి సంబంధించిన మెథడాలజీ, మ్యాథమెటిక్స్ మెథడాలజీ, మరి సైన్స్కి సంబంధించిన మెథడాలజీ, సోషల్ స్టడీస్కి సంబంధించిన మెథడాలజీస్ అన్నిటిని కలిపి మరి మొత్తం కూడా 15 మార్కులు కేటాయించడం జరిగింది. 15 మార్కులు అంటే 30 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. ఈ విధంగా డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియానికి బేస్ చేసుకొని ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎవరైతే డిఎస్సి మరి ఎస్జిటికి సంబంధించిన ఇంగ్లీష్ మీడియంకి ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులకి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏందో కూడా మీరు గమనించండి. ఇక్కడ పార్ట్ 3లో ఉండేటువంటి లాంగ్వేజ్ 1 తెలుగు అని ఉంది కదా, ఆ తెలుగు అనేది మరి ఇంగ్లీష్ మీడియం చదివేటటువంటి ఎస్జిటి స్టూడెంట్స్కి ఉండదు. ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరికి కూడా ఈ తెలుగుకి కేటాయించిన 9 మార్క్స్ను కూడా కంప్లీట్గా ఇంగ్లీషు అంటే పార్ట్ 4లో ఉన్న ఇంగ్లీష్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇవి రెండు యాడ్ అయ్యి కంప్లీట్గా ఇంగ్లీష్కి మొత్తం కూడా 18 మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనించినప్పుడు మనకు జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, పర్స్పెక్టివ్స్ అంటే విద్యా దృక్పథాలు ఉంది, అండ్ అదేవిధంగా మన దాంట్లో భాగంగా లాంగ్వేజ్ 1 కిందికి తెలుగు ఉంది, లాంగ్వేజ్ 2 కిందికి ఇంగ్లీష్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, బయో సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్ ఉండడం జరుగుతుంది. కంప్లీట్గా 3వ తరగతి నుంచి 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. దాన్ని 1కి 5 సార్లు రిపీటెడ్గా ప్రిపేర్ అయినట్టయితే ఈ ఎగ్జామినేషన్ పాయింట్లో కేటాయించిన మార్క్స్లో మంచి మెరిట్ మార్కులు మనం కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ సో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉందనేది మీకు అర్థమైందని భావిస్తున్నాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీరు వెళ్ళినట్టయితే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఎగ్జామినేషన్కి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ పడ్డ ప్రతిసారి కూడా మన యొక్క బ్రాంచెస్లో మరి డిఎస్సికి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ బ్యాచెస్ మరి స్పెషల్గా టాపర్స్ బ్యాచ్ అని కేటాయించడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో స్టూడెంట్స్ మీద స్పెషల్ ఫోకస్ తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో 33 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు ఇప్పటికే 300 నుంచి 400 మంది విద్యార్థులు నేమ్ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇంటెన్సివ్ బ్యాచ్ ఏ విధంగా నిర్వహిస్తారు, ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, డిఎస్సి ఎస్జిటి జాబ్ టార్గెట్ టాపర్స్ ఇంటెన్సివ్ స్పెషల్ బ్యాచ్ డైలీ క్లాసెస్ కమ్ డైలీ ఎగ్జామ్ ప్రాక్టీస్. ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే మీనింగు ఖచ్చితంగా ఏ రోజు క్లాస్ జరిగితే ఆ రోజుకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది నెక్స్ట్ డే రోజు ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడైతే విద్యార్థి నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాయడం జరుగుతుందో నిన్న జరిగిన దాని మీద ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాంపిటీషన్ కూడా మా స్టూడెంట్స్ మధ్యలో పెరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఇంటెన్సివ్ బ్యాచ్లో డైలీ క్లాసెస్ నిర్వహిస్తూ డైలీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. టెస్ట్ ఈజ్ ద మేజర్ కీ టు గెట్ మోర్ ప్రాక్టీసింగ్. కాబట్టి ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో భాగంగా డీటెయిల్స్ని మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్, డైలీ ప్రతిరోజు కూడా మరి యొక్క క్లాసెస్ అనేవి 8
AM నుంచి 5 PM వరకు డైలీ క్లాసెస్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన సీనియర్ ఫ్యాకల్టీస్లోనే నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు మరొక విషయం మీరు గమనించండి. సాధారణంగా మరి చాలా సెంటర్స్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ సెంటర్స్లో ఏం చేస్తున్నారంటే ఉదయం 6 గంటలకి 7 గంటల నుంచే క్లాసులు కండక్ట్ చేసి సాయంత్రం 8 గంటల వరకు మరి క్లాసెస్ కండక్ట్ చేయడంతోనే విద్యార్థులు చాలామంది రిపీట్ చేసుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి కూడా సమయం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ వినడంతోనే విద్యార్థికి ఏం అర్థం చేసుకున్నాడో కూడా తెలుసుకోకుండా కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోయి మరి విద్యార్థులు చాలామంది లాస్ట్ రిజల్ట్స్లో డిఎస్సిలో టెట్లలో మరి డిస్క్వాలిఫై అయిపోయి చాలా కాన్ఫిడెన్స్ లోపం జరిగింది. అటువంటి పరిస్థితుల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మరి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ మరి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అత్యంత కీలకము. మరి మీరు ఇటువంటి సూచనల్ని పరిగణలో తీసుకొని విద్యార్థికి రివిజన్ చేసుకోవడానికి కూడా సమయం అనేది చాలా కీలకం. ఎందుకంటే ఈరోజు మనం కొంత ప్రిపేర్ అయినప్పుడు, కొంత విన్నదాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మరి రిపిటేషన్ చేసినప్పుడే మనకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ వస్తుందో కాన్ఫిడెన్స్ అనేది పెరగడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ ద మాస్టర్ కీ టు సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ కాకుండా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాసెస్ విత్ డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. వెంటనే మా స్టూడెంట్స్ అందరూ కూడా మరి హాస్టల్స్కి వెళ్ళి స్టడీ అవర్స్లో కూర్చొని చదువుకుంటూ మరి రేపటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సిస్టమ్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్కి సంబంధించిన సమయం సార్ మరి టెట్కి మరి ఓన్లీ 40 డేసే ఇచ్చాడు కదా, డిఎస్సికి కూడా 40 డేసే ఇస్తాడేమో, ఇస్తే మరి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు సరిపోతుందా అని చెప్పి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నాకున్నటువంటి సమాచారం ప్రకారము ఖచ్చితంగా డిఎస్సికి 3 నుంచి 4 నెలల సమయం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 3 నెలల సమయంలో మరి ఎన్నో బ్యాచ్లు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ పూర్తి చేసుకోవడం జరిగింది. అనుభవంతో కూడినటువంటి స్టెప్స్తోని మీరు సరైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ఈ 3 నెలల సమయంలోపే పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసి నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు ఆల్మోస్ట్ మీరు 3000 నుంచి 5000 బిట్స్తో కూడినటువంటి టెస్టులు రాసి మీలో ఖచ్చితంగా నాలెడ్జ్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మా దగ్గర కోచింగ్ తీసుకొని సక్సెస్ అయినటువంటి విద్యార్థుల యొక్క వీడియోస్ అన్నీ కూడా, వాళ్ళ అనుభవాలన్నీ కూడా మా యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి హైదరాబాద్, నల్గొండ అనే యూట్యూబ్ ఛానల్లో కనుక మీరు చూసినట్టయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం మరి అన్ని జిల్లాల విద్యార్థులు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క సక్సెస్ని, మా యొక్క కోచింగ్ యొక్క ఫ్యాకల్టీ డీటెయిల్స్, వాళ్ళ యొక్క విషయాలన్నిటిని కూడా వీడియోస్ రూపంలో దానిలో పొందుపరచడం జరిగింది. కొత్తగా రావాల్సినటువంటి విద్యార్థులందరూ కూడా ఆ వీడియోస్ చూసినట్టయితే కొంత కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ క్లాసెస్ అనేవి 8 AM నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాసెస్, మరి 1 అవర్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్ మీద. ఎగ్జామ్ కూడా ఎలా నిర్వహిస్తారు? డైలీ 1 అవర్ మార్క్ టెస్ట్ ఈజ్ గోయింగ్ టు బి కండక్ట్ ఆన్ ద ఓఎంఆర్ షీట్. బికాజ్ మీరు గమనించినట్టయితే ఓఎంఆర్ షీట్లో బబుల్స్ అనేవి మన లైఫ్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఓఎంఆర్ షీట్ మీద ప్రతిరోజు కూడా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ గవర్నమెంట్ ఆన్లైన్లో కనుక ఎగ్జామ్ నిర్వహించినట్టయితే దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఒకవేళ ఓఎంఆర్ షీట్ మీద కనుక ఎగ్జామ్ నిర్వహించినట్టయితే ఓఎంఆర్ షీట్ బబుల్స్ ప్రాక్టీసింగ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. లాస్ట్ టెట్ అంతకుముందు డిఎస్సిలలో మరి ఈ బబుల్స్ అనేది సరిగ్గా ఫిలప్ చేయబడంతో చాలామంది విద్యార్థులు ఆ క్వశ్చన్కి రైట్ అయినప్పుడు కూడా సరైన క్రమంలో ఫిలప్ చేయకపోవడంతో చాలామంది విద్యార్థులు మార్క్స్ లూజ్ చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ ఆ వారం రోజుల్లో జరిగినటువంటి క్లాసెస్ మీద వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సి ఎస్జిటిలో విజేతగా నిలబడాలంటే ఖచ్చితంగా మ్యాథ్స్ మీద, ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించి మంచి మెరిట్ మార్కులు సాధిస్తేనే మనం విజేత నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కొంత ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా భయం ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వాటి యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి ఎగ్జామినేషన్లు అడగడం జరిగింది, మరి ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లు అడగడానికి అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నిటి మీద బేస్ చేసుకొని ప్రతి క్షణం కూడా మేజర్గా మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్, అప్కమింగ్ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెనేషన్, సపరేట్ క్లాసెస్ కూడా మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద మీకు కేటాయించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి స్టడీ మెటీరియల్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ఏ ప్రిపరేషన్. దీంట్లో భాగంగా లేటెస్ట్ 2023కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని సిలబస్లో కూడా చిన్న చిన్న మార్పులు జరగబోతున్నాయి. పర్స్పెక్టివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రై మెథడ్స్ ఇలాంటి వాటిల్లో ఆ యొక్క మార్పులకు అనుసంధానంగా
లేటెస్ట్ స్టడీ మెటీరియల్ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో అందుబాటులో ఉంటుంది. మరి ఎవరైతే విద్యార్థులు మరి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి మెటీరియల్ కావాలన్నా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో అవైలబిలిటీలో ఉంటుంది. ఈ విధంగా మెటీరియల్ కూడా లేటెస్ట్ మెటీరియల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఈ మెటీరియల్లో కూడా మరి ప్రతి చాప్టర్కి మరి ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా పొందుపరుస్తూ లేటెస్ట్ స్టడీ మెటీరియల్ని మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మరి సుదూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బాయ్స్కి అండ్ గర్ల్స్కి సపరేట్గా హాస్టల్ ఫెసిలిటీ మంచి వాతావరణంలో మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వారందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో జాయిన్ అవ్వదలుచుకున్నారో ఇప్పటికే ఒక 300 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే కొత్తగా మరి నెక్స్ట్ బ్యాచ్కి అంటే థర్డ్ బ్యాచ్కి ఎన్రోల్మెంట్ చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా మరి నేను ఒక నెంబర్ ఇస్తాను, 9000654713 అనే నెంబర్ వాట్సాప్ ఉంటుంది. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ పేరు, మీకు ఏ కోర్సు కావాలి, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఏ డిస్ట్రిక్ట్ అనేది వాట్సాప్ చేసినట్టయితే మీకు కంప్లీట్గా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఇంకా ఫర్దర్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మీకు కంప్లీట్గా మీరు డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. మీ యొక్క డీటెయిల్స్ కూడా ఇన్స్టిట్యూట్ తీసుకొని మీకు ఆ యొక్క బ్యాచెస్లో ఇంటెన్సివ్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్, అదర్వైజ్ సెండ్ యువర్ డీటెయిల్స్, నేమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోర్స్ యాజ్ వెల్ యాజ్ ది డిస్ట్రిక్ట్. ఈ మూడింటిని ఈ నెంబర్కి వాట్సాప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గత 15 సంవత్సరాల నుంచి దీస్ పీపుల్ హ్యావ్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ యాజ్ ఎ ఫ్యాకల్టీస్. బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాకల్టీస్ ఓన్లీ అవర్ స్టూడెంట్స్ గాట్ స్టేట్ టాప్ ర్యాంక్స్ ఫ్రమ్ లాస్ట్ 15-20 years ఆన్వర్డ్స్. మరి కోచింగ్లో భాగంగా, ప్రిపరేషన్లో భాగంగా సిలబస్ ఎంత ఇంపార్టెంటో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎంత ఇంపార్టెంటో, ఒక ఆర్గనైజేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంటో ఆ యొక్క ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళతో చాలా ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోచింగ్ సెంటర్ గివ్స్ ఓన్లీ 20%, రిమైనింగ్ 80% అంతా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఒక ఫ్యాకల్టీ, ప్రముఖ సార్ యొక్క ఫ్యాకల్టీని ఫాలో అవుతూ ఆయన నోట్స్ను మాత్రమే ప్రిపేర్ అవ్వడం వల్ల మాత్రమే మీరు ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో బయటపడడం అనేది చాలా కష్టము. సో మీరు దీన్ని ఖచ్చితంగా మీరు అందరూ పరిగణనలో తీసుకోవాలి. ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్తో పాటు మనము యొక్క టెక్స్ట్ బుక్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం ద్వారా మాత్రమే మనకు మంచి స్కోరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గమనించండి. అండ్ మన యొక్క ఇన్స్టిట్యూట్లో బ్రాంచెస్లో హైదరాబాదు, నల్గొండ, ఫ్యూచర్లో రాబోయే ఖమ్మం బ్రాంచ్లో ఎటువంటి ఫ్యాకల్టీస్ రాబోతున్నారు, ఎటువంటి ఫ్యాకల్టీస్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, తెలంగాణ కానీ ఏపీలో కానీ ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ డైలీ క్లాసెస్ అండ్ అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ బ్యాచెస్కి సంబంధించినటువంటి క్లాసెస్కి సంబంధించి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క క్లాసెస్ని ఎవరు బోధిస్తున్నారని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్కనే మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచ్ అనేది మరి అక్కడ ఉండడం జరిగింది. ఆ యొక్క బ్రాంచ్లో ఈ యొక్క మరి కొత్త డిఎస్సి బ్యాచ్, డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన బ్యాచ్ అనేది మరి 2వ తారీఖు అంటే శనివారం, అంటే సెప్టెంబర్ 2వ తారీఖు మరి శనివారం ఉదయం 10 గంటలకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఆ న్యూ బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరెవరు ఫ్యాకల్టీస్గా మరి మన ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారని తెలుసుకోవడానికి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క డిఎస్సి ఎస్జిటిలో పర్స్పెక్టివ్స్, విద్యా దృక్పథాలు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ యొక్క పర్స్పెక్టివ్స్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలలో మరి ఫేమస్ ఫ్యాకల్టీస్ అయినటువంటి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన మిస్టర్ నరేష్ మాస్టారు ఈజ్ అన్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్. అలా ఓకగా విద్యార్థులకి ఎంత డ్రై సబ్జెక్ట్ అయినటువంటి పర్స్పెక్టివ్నైనా సరే ఈజీ వేలో ఎగ్జాంపుల్స్ని అందిస్తూ మీకు పర్స్పెక్టివ్లో 10కి 10 వచ్చే విధంగా మరి మన లాస్ట్ డిఎస్సిలో మన విద్యార్థులు 10/10 సాధించినటువంటి విద్యార్థులకి బోధించినటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ నరేష్ మాస్టర్. ఈజ్ ఆల్మోస్ట్ హ్యావింగ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద టీచింగ్ పార్ట్. మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గత 15 సంవత్సరాల నుంచి హాస్ బీన్ ఇన్ వండర్ఫుల్ సర్వీస్. సో ఈజ్ గోయింగ్ టు డీల్
డీల్ విత్ ద పర్స్పెక్టివ్స్ అండ్ మనకు బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి బ్రాంచెస్ను దృష్టిలో ఉంచుకొని అండ్ వన్ మోర్ సూపర్ ఫ్యాకల్టీ ఇన్ ద పర్స్పెక్టివ్స్ అండ్ ఈజ్ ఆల్సో ఏ లెజెండ్ ఇన్ ద సైకాలజీ పార్ట్ ఎట్ ఆల్ ఈజ్ నన్ అనదర్ మిస్టర్ రమేష్ మాస్టారు ఈజ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఇన్ ద పర్స్పెక్టివ్ పార్ట్. మన యొక్క బ్రాంచెస్ ఉన్నటువంటి బ్యాచెస్ను బట్టి ఈ యొక్క క్లాసెస్ అనేవి మరి పర్స్పెక్టివ్ క్లాసెస్ అనేవి మిస్టర్ రమేష్ మాస్టర్ ఈజ్ గోయింగ్ టు డీల్. దీస్ టూ ఫ్యాకల్టీస్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఫర్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ అదేవిధంగా అవనిగడ్డకు సంబంధించినటువంటి మోస్ట్ ఫేమస్ తెలుగు ఫ్యాకల్టీస్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ వారి యొక్క నోట్స్లు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. డిఎస్సి హెచ్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ మోడల్ స్కూల్స్ కానీ జేఎల్ డిఎల్ కానీ నెట్ సెట్ కానీ మరి ఆ స్టాండర్డ్లో బోధించేటువంటి ఫ్యాకల్టీస్ మిస్టర్ హరీష్ మాస్టారు మిస్టర్ మోహన్ గాంధీ మాస్టారు. దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ విల్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డిఎస్సి హెచ్జిటి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు మరి 9కి 9 మార్క్స్ సాధించే విధంగా ఖచ్చితంగా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దట్ ఈస్ ఇంగ్లీష్. సాధారణంగా ఇంగ్లీష్ అనగానే గ్రామీణ నేపథ్యంలో ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో అద్భుతంగా ఈజీ వేలో ఎగ్జాంపుల్స్ అందిస్తూ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి శ్రీనాథ్ మాస్టారు ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. ఈజ్ ఆల్రెడీ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ ద డిఎస్సి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్స్ అండ్ అదేవిధంగా జేఎల్డిఎల్ కూడా మంచి సర్వీస్ అందించడం జరిగింది. ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్. అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క డిఎస్సిలో హెచ్జిటిలో సంబంధించి మరొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి ఈ యొక్క జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి మిస్టర్ దేవేంద్ర మాస్టారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ జీకే కరెంట్ అఫైర్స్. మరి ఈ జీకే కరెంట్ అఫైర్స్లో ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి అప్డేటెడ్ పాయింట్స్ అయినా సరే మా విద్యార్థులకి అందిస్తూ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో కరెంట్ అఫైర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా విద్యార్థులు కాన్ఫిడెన్స్లా ముందుకు వెళ్ళే విధంగా బోధిస్తున్నటువంటి ఏకైక ఫ్యాకల్టీ జీకే కరెంట్ అఫైర్స్ మిస్టర్ దేవేంద్ర మాస్టారు. ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీకే కరెంట్ అఫైర్స్. అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి సాధారణ మంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. మోస్ట్ షార్ట్ కట్ ఫ్యాకల్టీస్ ఈజ్ నన్ అనదర్ మిస్టర్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ ఫ్యాకల్టీస్ మిస్టర్ విశ్వనాథ్ మాస్టారు అండ్ మిస్టర్ శ్రీధర్ మాస్టారు. దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ద బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. వీరితో పాటు మిస్టర్ తిరుమల రెడ్డి మాస్టారు మిస్టర్ శ్రీనివాస్ మాస్టారు. దీస్ ఆర్ ది 4 ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి ఏ క్వశ్చన్ అయినా సరే 10 సెకండ్స్లో ఆన్సర్ చేసే విధంగా మీకు సులువైనటువంటి షార్ట్ కట్స్లో మీకు క్లాస్ రూమ్ నోట్స్ అందించడం జరుగుతుంది. వీరి యొక్క డెమో వీడియోస్ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ అనే యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అవైలబిలిటీలో ఉన్నాయి. వాటిని మీరు చూసినట్టయితే మీకు ఏ విధంగా వాళ్ళు బోధించడం జరుగుతుంది అనేది క్లారిటీ ఉండడం జరుగుతుంది. మ్యాథ్స్ గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మ్యాథమెటిక్స్లో 9కి 9 మార్క్స్ వచ్చే విధంగా బోధించేటటువంటి ఏకైక ఫ్యాకల్టీ మిస్టర్ విశ్వనాథ్ అండ్ శ్రీధర్ మాస్టారు. అండ్ అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంటెంట్ హిస్టరీ జోగ్రఫీ పాలిటీ ఎకానమీకి సంబంధించినటువంటి అపూర్వమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీస్. దీస్ ఫ్యాకల్టీస్ ఆల్రెడీ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫ్రమ్ లాస్ట్ 15 years ఆన్వర్డ్స్ ఎస్పెషల్లీ ఫర్ ద డిఎస్సి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోడల్ స్కూల్స్ గురుకులాస్ అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి జేఎల్ డిఎల్ గ్రూప్స్ కూడా అద్భుతమైనటువంటి క్లాసెస్ అందించినటువంటి ఫ్యాకల్టీస్ డిఎస్సి హెచ్జిటికి సంబంధించినటువంటి క్లాసెస్ని డీల్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా 2023కి లేటెస్ట్గా టెక్స్ట్ బుక్స్కి అనుసంధానం బేస్ చేసుకొని మీ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. హిస్టరీ నన్ అనదర్ మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టారు ఈజ్ వెల్ నోన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి విద్యార్థికి సుపరిచితమైనటువంటి ఫ్యాకల్టీ హిస్టరీ సుబ్బారెడ్డి మాస్టారు. అండ్ వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ సత్యనారాయణ మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ ఇన్ ద హిస్టరీ పార్ట్ ఎట్ ఆల్. గత 15 సంవత్సరాల నుంచి దీస్ టూ ఫ్యాకల్టీస్ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ద డిఎస్సి పార్ట్ ఎట్ ఆల్. అదే ఫ్యాకల్టీస్ మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. 2000 మరి
17 డిఎస్సి నోటిఫికేషన్లో మన విద్యార్థి డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో సాధించడానికి కారకులైనటువంటి హిస్టరీ ఫ్యాకల్టీస్ మిస్టర్ సుబ్బారెడ్డి యాజ్ వెల్ యాజ్ మిస్టర్ సత్యనారాయణ మాస్టర్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్. అండ్ అదేవిధంగా హిస్టరీ తర్వాత అంత ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు జాగ్రఫీని అతి వలవోకగా డ్రై సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా నీట్గా క్లియర్గా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో అందించడంలో ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ నన్ అనదర్ మిస్టర్ geography Malyadri master is going to deliver a beautiful class. And as well as one more geography faculty Mr. Venkat master, he is also senior most faculty. He also gives a wonderful class on the part of geography part et al. And one more important faculty Mr. Polity Shivaraj master is also well known in AP and Telangana for all competitive examination for both Telugu medium and English medium. He is going to deliver a beautiful class. ఒక్కసారి పాలిటీ క్లాస్ రూమ్లోనే పూర్తిగా సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా బోధించేటటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ శివరాజ్ మాస్టారు. సో అండ్ అదేవిధంగా మరి ఎకనామిక్స్కి సంబంధించి మిస్టర్ దేవేంద్ర మాస్టర్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎకానమీ. అండ్ ఎకానమీని బేస్ చేసుకున్నప్పుడు ఎస్జిటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు బ్రాంచెస్ వైజ్గా 2-3 ఫ్యాకల్టీస్ ఉండడం జరుగుతుంది. సో దీస్ ఫ్యాకల్టీస్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ వండర్ఫుల్ క్లాస్ ఎస్పెషల్లీ ఇన్ ద పార్ట్ ఆఫ్ సోషల్ స్టడీస్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మరి బయోసైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్. బయోసైన్స్ విభాగంలో ద సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మిస్టర్ నరేష్ మాస్టారు ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ పార్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డిఎస్సి ఎస్జిటి బయోసైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ మోడల్ స్కూల్స్ అండ్ గురుకుల. అండ్ వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ ప్రజాపతి మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇన్ ద బయోసైన్స్ పార్ట్ ఎట్ ఆల్. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాల్లో అద్భుతంగా మరి క్లాసెస్ అందించినటువంటి ప్రజాపతి మాస్టర్ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డిఎస్సి హెచ్జిటి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ అదేవిధంగా వన్ మోర్ ఫ్యాకల్టీ మిస్టర్ పాషా మాస్టారు ఈజ్ ఆల్సో సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఫర్ ద డిఎస్సి హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. హీ ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ పార్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బయోసైన్స్. అండ్ అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ ఈజ్ ఎ వెరీ టిపికల్ సబ్జెక్ట్. మరి ఈ ఫిజికల్ సైన్స్ని కూడా అలవోకుగా బోధించేటటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ యాదగిరి మాస్టారు ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ పార్ట్. అండ్ అదేవిధంగా మెథడ్స్కి సంబంధించి మరి మ్యాథమెటికల్ మెథడ్ అయినా ట్రై మెథడ్ అయినా తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సరే మిస్టర్ అప్పారావు మాస్టర్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మెథడాలజీ పార్ట్ ఎట్ ఆల్. ఈజ్ గోయింగ్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ పార్ట్. అండ్ అదేవిధంగా వన్ మోర్ ట్రై మెథడాలజీ ఫ్యాకల్టీ మిస్టర్ నాగరాజు మాస్టారు ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ట్రై మెథడాలజీ. దీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ హ్యాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్. రేపు మీరు డిఎస్సి ఎస్జిటిలో విజేతగా నిలబడడానికి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఇప్పటి వరకు ఇంత రికార్డు సాధించడానికి కారకులైనటువంటి ఈ ఫ్యాకల్టీస్ని మరొక్కసారి మీ ముందుకి మన బ్రాంచెస్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఐఎమ్ ప్రామిసింగ్ టు యూ దట్ ఈ ఫ్యాకల్టీస్ మా యొక్క ఇన్స్టిట్యూషన్ని అద్భుతమైనటువంటి ప్రదర్శనలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి కారణమయ్యారు. ఇటువంటి ఫ్యాకల్టీస్ డెఫినెట్లీ మీకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందిస్తారని మిమ్మల్ని ముందు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ ఫ్యాకల్టీస్ హైదరాబాద్కి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ ఈ యొక్క సెప్టెంబర్ 2వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు మరి దిల్సుఖ్ నగర్లోని వెంకటాద్రి థియేటర్ పక్కన ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క డెమో క్లాసెస్తోని న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మరి 9676642050 9000654713 అనే నెంబర్లకు ఫోన్ చేసినట్టయితే మరింత సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే మరి డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియము సంబంధించి తెలుగు మీడియం సంబంధించి హైదరాబాద్ డెమోకి సంబంధించిన క్లాసెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా వన్ మోర్ బ్రాంచ్ మరి ఈ యొక్క డిఎస్సి ఎస్జిటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ నల్గొండ క్యాంపస్లో సంబంధించినటువంటి డెమో క్లాసెస్ డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నల్గొండ బ్రాంచ్కి సంబంధించినటువంటి న్యూ బ్యాచ్ క్లాసెస్ అనేవి సెప్టెంబర్ 3వ తారీఖు అంటే నెక్స్ట్ సండే ఆదివారం ఉదయం 10 గంటలకు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఎవరైతే ఫ్యాకల్టీస్ చెప్తున్నారో వారందరూ కూడా నల్గొండకు వచ్చి సెమినార్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెమినార్తోని మీకు కంప్లీట్గా కొత్త బ్యాచెస్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్లీ హైదరాబాద్ బ్రాంచ్ అనేది శనివారం రోజున మరి సెప్టెంబర్ 2 శనివారము ఉదయం
ఉదయం 10 గంటలకు, అండ్ అదేవిధంగా నల్గొండ బ్రాంచ్ వచ్చేసి ఆదివారం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. క్యాచ్ దీస్ డీటెయిల్స్ అండ్ ప్లీజ్ అటెండ్ దోస్ డెమోస్ ఆర్ మేజర్ ఇంపార్టెంట్. హౌ టు ప్రిపేర్, ఏ విధంగా ముందుకు పోవాలనే డీటెయిల్స్ అన్ని కూడా మరి విద్యా నిపుణులు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరి ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ఫీజు డీటెయిల్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, 2017 డిఎస్సిలో ఏదైతే ఫీజు కండక్ట్ చేయడం జరిగిందో అదే ఫీజుని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఇప్పుడు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఫీజు అనేది హైక్ చేయలేదు. అండ్ అదేవిధంగా మరి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు కూడా సేమ్ ఫీజు తెలుగు మీడియం వాళ్ళకి ఎంతో ఉందో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అదే ఫీజుని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఫీజు డీటెయిల్స్ గురించి గమనించినట్టయితే డిఎస్సి ఎస్జిటి ఆఫ్లైన్కి సంబంధించినటువంటి ఫీజు వచ్చేసి 14,000 రూపాయల ఫీజు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ 14,000 రూపాయల ఫీజు మీరు కట్టుకున్నట్టయితే ఆ 14,000 రూపాయల్లోనే మీకు ఆన్లైన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఫ్రీగా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యార్థి ఒకవేళ 1-2 రోజులు క్లాసులకి రాకపోయినా ఆ యొక్క వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఆ యొక్క క్లాసెస్ని మంచిగా వినడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ అనేది కేవలం 14,000 రూపాయలు కంప్లీట్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా ఈ యొక్క ఆఫర్ అనేది వర్తించడం జరుగుతుంది. 14,000 ఫీజు కడితే ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ రెండు రావడం జరుగుతుంది. ఒకవేళ విద్యార్థులు మరి కోచింగ్కి రాలేని పరిస్థితుల్లో ఉండి మరి ఏదైనా జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచనటువంటి విద్యార్థులను దృష్టి ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థుల యొక్క కోరిక మేరకు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఏ విధంగా అయితే గత 20 సంవత్సరాల్లో ఆఫ్లైన్లో అద్భుతమైనటువంటి క్లాసెస్ని అందించిందో అదే క్వాలిటీ అదే ఇన్స్పిరేషన్తోని డిజిటల్ క్లాసెస్తోని ఆన్లైన్లో కూడా మీకు డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి తెలంగాణ క్లాసెస్ అన్నిటిని కూడా మీకు అందుబాటులోకి మన యొక్క యాప్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్లో కొట్టినట్టయితే మరి ఆ యొక్క యాప్లో ఆన్లైన్ క్లాసెస్ డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం డిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉండడం జరిగింది. మరి డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఇనాగరల్ ఆఫర్ అంటే మరి రిలీజింగ్ ఆఫర్ కిందకి మరి 999 రూపీస్ 999 రూపాయలు పే చేసుకుంటే డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కానీ మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆఫర్ మీరు కనుక గమనించినట్టయితే ఎవరైతే డెమో రోజు లోపు ఆన్లైన్ కనుక పర్చేజ్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్రాంచ్లో క్లాసెస్ తీసుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మరి హైదరాబాద్లో డెమో 2వ తారీఖు ఉంటుంది కాబట్టి 2వ తారీఖు లోపు కనుక మీరు మా యొక్క ఆన్లైన్కి సంబంధించిన డిఎస్సి ఎస్జిటి క్లాసులు కనుక పర్చేజ్ చేసుకొని ఉంటే కనుక వారందరికీ కూడా రేపు మరి 2వ తారీఖు డెమో వచ్చి జాయిన్ అయినప్పుడు వాళ్ళకి కేవలం 12,000 రూపాయలు మాత్రమే 12,000 రూపీస్ మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా 14,000 రూపాయలు ఫీజు ఉంది. మరి ఎవరైతే ఈ 2వ తారీఖు లోపు కనుక ఆన్లైన్ పర్చేజ్ చేసుకుంటే కనుక కేవలం 12,000 రూపాయలు ఫీజు కట్టుకొని ఆఫ్లైన్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 12,000 రూపాయల ఫీజులోనే మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ పాయింట్స్ అన్ని రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అండ్ అన్ని విషయాలు కూడా కంప్లీట్గా ఈ 12,000 ప్యాకేజ్లోనే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి ఈ ఆఫర్ లిమిటెడ్ పర్సన్ ఓన్లీ డెమోకి బిఫోర్ మాత్రమే ఎవరైతే పర్చేజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఈ ఆన్లైన్ కోర్స్ని పర్చేజ్ చేయదలుచుకున్నారో వారందరూ కూడా మరి ఎలా మరి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనేది సందిగ్ధంలో ఉండడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫోన్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మరి మీ యొక్క ఫోన్లో మరి గూగుల్ ప్లే స్టోర్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ మీకు ఈ విధంగా కనపడుతుంది. ఈ గూగుల్ ప్లే స్టోర్ని టచ్ చేసి మీరు కనుక అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని కనుక మీరు కొట్టినట్టయితే మీకు ఈ విధంగా సింబల్ రావడం జరుగుతుంది. ఈ సింబల్తోని లోగో ఉండడం జరుగుతుంది. ఈ లోగోతో ఉన్న సింబల్ని కనుక మీరు టచ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు విండో ఓపెన్
ఓపెన్ అవుతుంది. ఆ విండోలో బాటంలో మీకు 4 ఆప్షన్స్ కనపడతాయి. ఆప్షన్ 1 వచ్చి హోమ్ ఉంటుంది, ఆప్షన్ 2 వచ్చేసి బ్యాచెస్ అని ఉంటాయి, ఆప్షన్ 3 వచ్చేసి స్టోర్ అని ఉండడం జరుగుతుంది. విండోలో బాటంలో 3వ ఆప్షన్ స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్ని టచ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా లోగో కనపడుతుంది. అంటే ఆ స్టోర్లోంచి లోపలికి వెళ్ళిన వెంటనే మీకు కోర్సెస్, ఆ యాప్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో కోర్సులన్నీ కనపడతాయి. ఆ కోర్సులో ఈ లోగోతోని మీకు ఉండడం జరుగుతుంది. టీఎస్ డిఎస్సి ఎస్జిటి ఆన్లైన్ క్లాసెస్ తెలుగు మీడియం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం అని లోగోస్ కనపడతాయి. ఈ లోగోని టచ్ చేసినట్టయితే కేవలం 999 రూపాయలకి మీరు గూగుల్కి సంబంధించిన గూగుల్ పే కానీ అండ్ అదేవిధంగా ఫోన్పే కానీ క్రెడిట్ కార్డుతో కానీ మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అయ్యి మరి ఎవరైతే రెగ్యులర్గా జాబ్ చేసుకుంటూ కోచింగ్ రాలేనటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి కూడా ఆఫ్లైన్లో ఏ విధంగా క్లాసెస్ కండక్ట్ చేశామో అదే క్వాలిటీతోని ఆన్లైన్లో సేమ్ ఫ్యాకల్టీ ద్వారా మీకు క్లాసెస్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. యూజ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అదేవిధంగా మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి ఫేమస్ యూట్యూబ్ ఛానల్, ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సమాచారం మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ తెలుసుకోవాలి అనుకుంటే ఎస్పెషల్లీ డిఎస్సి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్స్ కానీ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయినటువంటి అవనిగడ్డ యూట్యూబ్లో గనక మీరు అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ అండ్ నల్గొండ అని కనుక మీరు కొట్టినట్టయితే ఇమీడియట్గా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్గా ఉండేటటువంటి మరి ఆల్ కోర్సెస్ అప్డేటెడ్ అఫీషియల్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచెస్కి సంబంధించినటువంటి సమాచారము అండ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్కి సంబంధించిన సమాచారము అండ్ అదేవిధంగా ఏ విధంగా కోర్సెస్ని ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మన ప్రిపరేషన్ ముందుకు పోవాలి, ప్రీవియస్ సక్సెస్ పీపుల్ ఏ విధంగా ముందుకు పోవడం జరిగింది, ప్రీవియస్ సక్సెస్ పీపుల్ యొక్క ఇంటర్వ్యూస్ అండ్ వారి యొక్క సూచనలు సలహాలు అండ్ అదేవిధంగా మరి హౌ టు ప్రిపేర్ అనేది మోటివేషన్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ టు గెట్ సక్సెస్ ఫర్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాబట్టి మోటివేషన్ క్లాసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ విద్యార్థులందరూ కూడా విజేతలుగా నిలబడడానికి నిరంతరం కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఎప్పుడు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫైనల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టు యూ ఈజ్ డియర్ స్టూడెంట్స్, మరి మంచి అవకాశం వచ్చినప్పుడే ఖచ్చితంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పటికే చాలా లేట్గా రావడం జరిగింది. మరి ఫ్యూచర్లో వస్తుందన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి ఈ నోటిఫికేషనే ఫైనల్ నోటిఫికేషన్గా భావించండి. ప్రతిసారి నోటిఫికేషన్ మిస్ అయినప్పుడల్లా వేలాది మంది విద్యార్థులు కాంపిటీషన్కి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో ఈ డిఎస్సి అనగానే టీచర్ జాబ్ అనేది ఒక కళ. గడపకు ఒక బీఈడీ స్టూడెంట్ ఉండడం జరుగుతుంది. మరి హౌస్ వైఫ్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఉన్నారో గత 10 సంవత్సరాల నుంచి సార్ నేను బుక్స్కి దూరంగా ఉన్నాను, మరి డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ఎలా, ఇలాంటి కన్ఫ్యూజన్ పడొద్దు. పాజిటివ్ వేతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరి నిరంతరం కూడా మరి కొత్త విద్యార్థులకి అదేవిధంగా పాత విద్యార్థులకి ఫెయిల్యూర్ అయిన విద్యార్థులందరికీ కూడా సమాచారాన్ని రెగ్యులర్గా అందిస్తూ మీరు రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు విజేతగా నిలబడడానికి సమయం కేటాయిస్తూ మీకు సూచనలు సలహాలు ఇస్తూ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీస్ అండ్ మేనేజ్మెంట్ నిరంతరం కూడా మీ ముందుండి నడిపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయేటటువంటి నోటిఫికేషన్లో విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.